అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మరో ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ గారు ఆ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే అసలుకే వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉంది. దానితో పాటుగా ఎమ్మెల్సీల సంఖ్య కూడా తక్కువగా అయిపోతే శాసన మండలిలో ఆ పార్టీ పవర్ తగ్గిపోయినట్లని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే 2024 ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే కొత్తగా కైకలూరుకు చెందినటువంటి ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీ ఉండడం జరిగింది. ఇప్పుడు ఆయన ఆ పార్టీకి ఆ పదవికి రాజీనామా చేశారు. అంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీకి సంబంధించి ఇంకా శాసనమండలి ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంటారు రానున్న రోజుల్లో? ఇప్పుడు నిన్న షర్మిల్ గారు అన్నారు చూసారా, సభ్యుల సంఖ్య కాదండి కావాల్సింది, వాటి క్వాలిటీ కావాలి మనకి. అట్లాగే నిన్న ఆయనకి 11 మంది శాసనసభ్యులు పెట్టుకుని శాసనసభలోకి వెళ్ళాడా, ఆయన ఏమన్నా ఫేస్ చేశాడా, శాసనసభలో ప్రజల్లోని సంబంధించిన ప్రస్తావన ఏమైనా చేశాడా, తర్వాత బయట నుంచి విమర్శ చేస్తున్నాడు కానీ శాసనసభలో కూర్చుని ప్రభుత్వం మీద ఒక నిశ్చితమైనటువంటి విమర్శలు దానికి సమాధానం రాబట్టి ప్రయత్నం చేశాడా? ఎందుకు చేయలేకపోతున్నాడు? తను కొన్ని తప్పులు చేస్తున్నాడు, ప్రజల ముందు ఫేస్ చేయలేని పరిస్థితుల్లో ఆయన బయట తిరుగుతున్నాడు. అట్లాగే ఇవాళ ఎమ్మెల్సీల ద్వారా గొడవ చేయాలని చూస్తున్నాడు. కానీ ఎమ్మెల్యేలకుండా ప్రజా ప్రాతినిధ్యం ఉండదు కదండి. ఎమ్మెల్సీలు అనేవాళ్ళు ఇండైరెక్ట్గా ఎలక్ట్ అయిన వాళ్ళు. అక్కడ నువ్వేం మాట్లాడినా దానికి అంత శాంక్టిటీ ఉండదు. ఎప్పుడైనా దిగువ సభ, లోక్సభ, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, ఎవరు డైరెక్ట్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యేస్, అలాగే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా ఇట్లాగే నామినేటెడ్ అయిన వాళ్ళే కదా. ఇప్పుడు పరిమళ నత్వాలి లాంటి వాళ్ళు డబ్బులు పెట్టుకుని రాజ్యసభగా ఎంపిక అవుతున్నారు, అంతే కదా. ఇట్లా ఇవాళ ఈయన జయమంగళ పేరు వెంకటరమణ, ఆయన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ ప్రాంతంలో 2-3 సార్లు తెలుగుదేశం తరఫున కూడా ఎన్నికయ్యాడు, ప్రజల్లో తిరిగిన వ్యక్తి. ఇప్పుడు ఈయన మొన్న ఎన్నికల తర్వాత దీంట్లో చేరి వైఎస్ఆర్సీపీలో శాసనసభ నుంచి ఎమ్మెల్సీకి ఎన్నికయ్యాడు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి శాసనసభ నుంచి ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీ పంపిస్తే ఆయనకి ఏమాత్రం ఖర్చు లేకుండా 6 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉండటానికి దాదాపు అర్హత వచ్చింది. కానీ అయినా సరే ఆ పార్టీలో ఆయన కొనసాగటం లేదు. అంటే ఎమ్మెల్సీగా ఆయనకుండే బాధ్యతలు కూడా తక్కువ ఏముంటుంది, ఊరికే నామినల్గా అటెండ్ అవటమే తప్ప. మరి అయినా కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారంటే ప్రజల్లో ప్రజాభిమానాన్ని వైఎస్ఆర్సీపీ ఎంత త్వరగా కోల్పోతుంది, ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది మనకి ఇదొక సూచి, అంటే లిట్మస్ టెస్ట్ లాంటిది. అలాగే రాజ్యసభ సభ్యత్వాలు కూడా 4 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా రాజీనామా చేసి వెళ్ళటం మనం చూసాం. అసలు గతంలో ఎప్పుడు కూడా రాజ్యసభ సభ్యులు పార్టీకి కానీ రాజ్యసభ సభ్యత్వానికి కానీ చివరి నిమిషం వరకు ఉపయోగించుకునే వెళ్ళారు ఎవరైనా, ఏ పార్టీ రాజ్యసభ సభ్యులైనా. ఎందుకంటే అది అంత అధికారం ఉన్నది, అంత ప్రోటోకాల్ ఉంటుంది, దానికి అంత విలువ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా వాళ్ళకి ఏ బాధ్యత, ఎవరికి ఏ నియోజకవర్గానికి కూడా ఆయన బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. శాసనసభ్యుల ద్వారా ఎన్నికయ్యాడు, అంతే కదా. ఒక 11 మందో 12 మందో శాసనసభ్యులు ఇతనికి అలాట్ చేస్తారు, వాళ్ళు ఈయన కోటేస్తారు, ఆ శాసనసభలో ద్వారా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయినా కూడా మరి ఆయన వెళ్ళిపోతున్నాడు అంటే ఎంత త్వరగా స్పీడ్గా ప్రజాభిమానం తర్వాత ఇంకోటి కోల్పోతుంది ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్స్ చేసుకోవటం వలన పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదు, ఇక పూర్తిగా ఇది వినాశనం వైపు వెళ్తుంది. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పార్టీకి నష్టం చేసిన వ్యక్తి తప్ప ఇంకా ఈయనకి వేరే వ్యక్తి దొరకటం లేదు ఇవాళకి కూడా. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కొత్త సీసాలో పాత సారాలాగా ఆయనే పెట్టాడు, ఆయన మీద ముందే వ్యతిరేకత వచ్చింది. అటువంటి సందర్భంలో తర్వాత షర్మిల గారు ఇవాళ బలపడుతుంది ఒక రకంగా. ఎట్లా బలపడుతుందంటే, నువ్వు శాసనసభలో వెళ్ళి ఏ మాత్రం ప్రస్తావించలేని పరిస్థితుల్లో బయట నుంచి శాసనసభ్యులు లేకుండా కూడా ఆమె ప్రజల గొంతు వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుల్ని సపోర్ట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు అసభ్యం, జుగుప్సాకరంగాను, అమానవీయంగాను, రాక్షసత్వంగా మహిళల మీద పెట్టిన పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా ఈయన సమర్థిస్తున్నాడు. తర్వాత ఇతర నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తుల్ని హెలికాప్టర్లు వేసుకెళ్ళి పలకరించి వస్తున్నాడు, ప్రజల దగ్గరికి మాత్రం వెళ్ళటం లేదు. తర్వాత ప్రజా సమస్యలని శాసనసభలో ప్రస్తావించడానికి ముందుకెళ్ళటం లేదు. ఎందుకు భయపడుతున్నాడు అంటే ఆయన చేసిన తప్పులు ఆయన వెంటాడుతున్నాయి.
ఆయన మాట్లాడిన మాటలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు దుర్యోధనుడు కనుక ద్రౌపది వస్త్రాపరణం అప్పుడు ఎంత అహంకారంగా ప్రవర్తించి ఆఖరికి చెరువు దగ్గర తొడలు విరిగి పడిపోయిన పరిస్థితి ఎలా ఉందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఆ స్థితికి వచ్చింది. పార్టీ కార్యకర్తలు ఆయన్ని నమ్మట్లేదు. ఇంకా ఏంటంటే ఇవాళకి కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిని మర్చిపోయి శాంతి భద్రతలు కాపాడటంలో ఒక కీలక పాత్ర వహించాల్సిన వ్యక్తి కూడా ఇవాళకి కూడా ఆయన నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్నాడు. మీరు పోస్టులు నా పేరు మీద పెట్టుకోండి కావాలంటే అని. ఆయన ఏం చెబుతున్నాడు? నా మెడ మీద ఎక్కి ఇతరుల మెడలు తెగ్గొట్టమంటున్నాడు. అంటే మీకు అందకపోతే నా మెడ మీద నా భుజాల మీద కూర్చోండి, కత్తి పెట్టి ఇతరుల మెడ నరకమంటున్నాడు. అది ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు చెప్పాల్సిన మాటేనా? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ఆటవిక రాజ్యమా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక్కసారి 2019లో నువ్వు చెప్పిన అమలు చేయలేని హామీలన్నింటినీ నమ్మి నిన్ను అధికారం ఇచ్చారని అంత అమాయకులు అనుకుంటున్నావా? 2024లో నీ నిజ స్వరూపాన్ని తెలిసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి పనికిరావు, అసలు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా నిన్ను 11 మంది సభ్యులకి పరిమితం చేశారంటే వాళ్ళ విఘ్నత ఇప్పటికైనా ఆయనకు అర్థం కాలేదా? ఇప్పుడు కూడా ఆయన ఇటువంటి నేరాలని ఘోరాలని ప్రోత్సహిస్తున్నాడు. తర్వాత కుల మతాలు వర్గాలు ఇలా విభజన చేసి పాలించాలనుకుంటున్నాడు. గతంలో ఆ ప్రయత్నాన్ని కూడా తిరగొట్టారు. నువ్వు చేసే కుల విభజనకి మేమేమి బాధితులం కాము, మేమందరం ఒకటే. ఇప్పుడు ఆయన అన్ని కులాల అక్కలో చెల్లెళ్ళు అంటున్నాడు. కానీ ఆ అన్ని కులాల అక్క చెల్లెళ్ళు అక్కడ కలిసే వస్తున్నారు, కలిసే వీళ్ళకి వెళ్తున్నారు. నువ్వు విభజన రేఖలు గీస్తున్నావు ఎందుకు? నీ రాజకీయ లబ్ధి కోసం. గతంలో ఇట్లా ఎన్నికల సభల్లో కూడా ఇలాంటి కుల విభజన చేయడానికి ప్రయత్నించిన నాయకుడు ఎవరు లేరు. ఎవరొచ్చినా అందరూ నా అభిమానులు, నా బిడ్డలు అన్నట్టు ఉండేవాళ్ళు. రాష్ట్రమే నా బిడ్డలు అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళు. అందుకని ఈ వర్గం వాళ్ళు ఆ వర్గం అని లేదు. తర్వాత ఈయన లక్ష్యంగా చేసుకుని కూడా మనకి ఎక్కడ కనపడుతుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రష్యాలో జార్ చక్రవర్తులు, తర్వాత జర్మనీలో హిట్లర్, ఆ టైప్ ఆఫ్ నియంత్రిత్వం అతను ఉండేవాడు. చాలా పరమ నియంత అనమాట, పచ్చి రక్తం తాగేవాడు. అతని పేరు గుర్తు రావట్లేదు. అట్లాంటి నియంతృత్వ పోకడల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తట్టుకుంటారనుకున్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు సున్నితమైన మనస్కులు. ఎవరైనా కూడా వాళ్ళ పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ప్రభుత్వం వాళ్ళు భరించలేరు. కాకపోతే నిన్ను ఎన్నుకున్న నేరానికి భరించి 5 ఏళ్ళు ఓర్చుకున్నారు. ఇవాళ నీ శాసనసభ్యులు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ ఇవాళ నువ్వు శాసనసభ్యుల్ని సభకు కూడా వెళ్ళొద్దు అంటున్నావు. ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళని నువ్వు ప్రజలకు దూరంగా పెడితే వాళ్ళని చేపని కనుక నీళ్ళలోంచి తీసి బయట వేస్తే ఎంతసేపు బతుకుతుందండి? అవునా కదా? అట్లాగే ప్రజానాయకులు అనేవాళ్ళు ప్రజల్లో ఉండి నియోజకవర్గ ప్రజలతో సన్నిహితంగా ఉంటే వాళ్ళ రాజకీయ జీవితం బలపడుతుంది, ఇంకా పురోగతిలోకి వెళ్తుంది. ప్రజల నుంచి నువ్వు దూరంగా పెట్టేస్తే వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎట్లా పరిగణిస్తారు వాళ్ళు? ఇప్పుడు షర్మిల గారు ఏమంది? మీరు కనుక శాసనసభకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి, అంతేగాని ఎన్నికయ్యి మీ బాధ్యతల నుంచి తప్పించుకోవటం ఏంటి? ఇంకొకళ్ళు ఎన్నుకుంటారు కదా వాళ్ళు. ఆ విధంగా ప్రజలకి దూరమైన వ్యక్తులతో ఆ పార్టీ నాయకులు కూడా ఎలా ప్రయాణిస్తారు వెంకట్ గారు? ఇప్పుడు జయమంగళ అతను మన వెంకటరమణ, అతను కైకలూరులో ఓడినా గెలిచినా ప్రజలతో పాటు మమేకమయ్యే వ్యక్తి, పోరాడే వ్యక్తి. ఇప్పుడు అతన్ని ఎమ్మెల్సీగా పెట్టినంత మాత్రాన నువ్వు పార్టీకి ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అది వాళ్ళ మీద కూడా ప్రతిబింబిస్తుంది కదా, ఫలానా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇతనని. అట్లా ప్రజల్లో నువ్వు రోజు రోజుకి వ్యతిరేకత కొని తెచ్చుకోవటం ద్వారా ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంది. సూసైడ్, నిన్నెవరు మర్డర్ చేయలేదు, సూసైడ్ చేసుకుంటున్నాడు, స్వయంకృతాపరాధం, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. అది సొంత జిల్లాలోనూ కొట్టుకున్నాడు, సొంత ఫ్యామిలీలో కొట్టుకున్నాడు. అక్కడికి కొంతమంది సీనియర్ మెంబర్స్ చెప్పారు, ఇంట గెలిచి రచ్చగలవాలి కదా నువ్వు సొంత చెల్లెళ్ళని తల్లిని ఇంత మానసికంగా క్షోభ పెట్టిన వాళ్ళని సమర్థిస్తున్నాడు. ఇవాళ వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం తప్పంటాడు, బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం తప్పంటాడు, ఎవరు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడం తప్పంటాడు. ఎవరు ఏం మాట్లాడినా సరే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఈయనకి హీరోల్లా కనబడుతున్నారు. ఎందుకంటే ప్రత్యర్థుల్ని విపరీతంగా బూతులు తిట్టారు, అసభ్యమైన పోస్టులు పెట్టారు. ఆమె అడిగింది కదా, సొంత చెల్లెల మీద అట్లాంటి పోస్టులు పెట్టించావు నువ్వు ఒక అన్నవా అని అడిగింది. నీ టైంలో నిజంగా నా మీద ప్రేమే అభిమానమే ఉంటే సొంత చెల్లెల్ని అవమానిస్తున్నారని వాళ్ళ మీద నువ్వు ఎందుకు చర్య తీసుకోలేదు? వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రభాస్ గురించిన విషయాలు ప్రస్తావిస్తున్నాడు. అంటే కీపింగ్ ద వూండ్స్ గ్రీన్ అని, అంటే తెలుగులో చెప్పాలంటే ఏంటంటే గాయాలని మాంచకుండా కెలకటం అనమాట.
అవి ఎప్పుడు పచ్చిగా ఉండేలాగా. ఆమె మనశ్శాంతిగా బతకడం ఆయనకి ఇష్టం లేదు. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రేపు బలపడుతుందేమో. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ఒకప్పుడు కాంగ్రెస్ అభిమానులే. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా కనుక షర్మిల గారు వచ్చి ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది కదా అధ్యక్షురాలుగా, వీళ్ళు వెళ్ళిపోతారన్న భయంతో ఆమెని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడు. చెల్లెలు అది మర్చిపోతున్నాడు ఆయన. మన రక్త సంబంధం తను అనొచ్చా? ఆమె నేను నా బిడ్డల మీద ప్రమాణం చేస్తానంటుంది. అట్లాగే ఈయన మీద ఏదన్నా ఆరోపణ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి నేరాలు ఘోరాలు మీరు చేయొద్దని ఎప్పుడైనా ఆయన శాసనసభలో మందలిచ్చాడా, హెచ్చరించాడా? అదే మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరి బిడ్డలైనా బిడ్డలే, ఎవరి కుటుంబం అయినా ఆడబిడ్డలైనా ఆడబిడ్డలే, అందరినీ కాపాడే బాధ్యత మనకుంది. మనందరం కూడా బాధ్యతగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే కూడా వాళ్ళకి శిక్ష అర్హులు అని చెప్పేసి. తర్వాత ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని సర్వీస్లో ఉన్నంతసేపు ఏది ఇచ్చావు అయిపోయింది. ఆయన రిటైర్ అయిపోయాడు, ఆయన బతుకుతున్నాడు. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా అవలేక ఒక శాసనసభ్యుడిగా ఉన్నావు. ఇప్పుడు ఆయన్ని కెలకటం ఎందుకు నువ్వు? ఇప్పుడు ఆయన్ని ఏది ఇచ్చావు? చివరి రోజు దాకా ఆయన పోరాడి ఆయన న్యాయం మీద ఆయన పొందాడు, నువ్వు చేయలేదు. ఇప్పుడు ఆయన మీద ఆరోపణ చేశాడు. ఏమంటాడు? ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద పోస్టులు పెడుతున్న వ్యక్తులందరినీ గుర్తించడం కోసం ఇంకొక 2 ఐపీఎస్ ఆఫీసర్లని అడ్డం పెట్టుకుని పనిచేస్తున్నాడని. అసలు ఆయనకి ఏమవసరం? ఇప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా? నీ టైంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన టైంలో కూడా ఉంది కదా. ఆయనకు డీజీ క్యాడర్ అధికారి ఉంటాడు కదా. వీళ్ళు రిటైర్ అయిన వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? అంతకన్నా పెద్ద యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారున్నా, చంద్రబాబు గారున్నా, XYZ ఉన్నా కూడా ఉంటుంది. దానికి రిటైర్ అయిన వాళ్ళు చేయాల్సిన పనే ఉంది. అప్పుడు ఏం చెప్పాడు అతను? నువ్వు చాలా నోరు జారి మాట్లాడుతున్నావు, అసభ్యంగా మాట్లాడుతూ సమాధానం చెప్పాడు, చాలా గట్టిగా చెప్పాడు. అసలు నువ్వు నీ జీవితం ఒక అవినీతి బతుకని చెప్పాడు. నేను ఎవరి దగ్గర చేయి జాచి బతకలేదని చెప్పాడు. నేను దర్జాగా బతికాను, ఎవరి ముందైనా నేను సిద్ధంగా ఉండాలని మాట్లాడటానికి, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పాడు కదా. అట్లా తను ఏంటంటే అన్నెసరీగా ప్రజల ముందు పలసనయ్యాడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఛాలెంజ్ని తీసుకున్నాడు ఈయన. ఇప్పుడు నేను దేనికైనా సిద్ధమే, ఒక పోలీస్ అధికారిగా ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమై పనిచేసిన వ్యక్తిని. అట్లాంటి చరిత్ర నాకుంది. నీకేముంది? నీదంతా మొత్తం అంతా నీ అవినీతి కేసులే నీ మీద. నేను నేరాలు చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని జైల్లో పెడితే నువ్వు వచ్చి వదిలిచ్చావు. నువ్వు వాళ్ళ తరపున నిలబడే వ్యక్తివి, ప్రజల తరపున నిలబడే వ్యక్తిని నేను, చట్టాన్ని కాపాడిన వ్యక్తిని నేను, చట్టానికి తూట్లు పడిచిన వ్యక్తి నువ్వు అన్నప్పుడు నేను నీతో ఎక్కడైనా చర్చకి సిద్ధమే. రిటైర్డ్ జడ్జెస్ని, సీనియర్ లాయర్స్ని, జర్నలిస్టుని, మేధావుల్ని పిలిపిద్దాము, చర్చిస్తానని అనాలి కదా. మరి అట్లాంటి మాట పట్టం అంటే ఒక పార్టీ నాయకుడిగా ప్రజల్లో ఎంత సులకనయ్యాడు. ఇప్పుడు జయమల వెంకటరమణ కానీ ఇంకొకళ్ళు కానీ ఇలాంటి నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తులమ్మటే వెళ్ళి వాళ్ళ రాజకీయ జీవితం ఏమవుతుంది? వాసిరెడ్డి పద్మ గారు 10 ఏళ్ళు ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీలో కొనసాగింది. ఏం చెప్పింది? ఆయన దగ్గర నాయకత్వ లక్షణాలు లేవు, ఒక పార్టీని నిర్వహించే శక్తి సామర్థ్యాలు లేవు, నాయకుల్ని కలుపుకుని వెళ్ళే స్వభావం ఆయనకి లేదు. అలాంటి వ్యక్తితో తర్వాత ప్రజలను మోసం చేయటంలో నంబర్ 1 ఆయన. ద్వంద్వ వైఖరి ఉంది ఆయనలో. బయటకు ఒకటి చెబుతున్నాడు, లోపల ఒకటి చేస్తున్నాడు. నా బీసీ మహిళలు, ఎస్సీ మహిళలు, ఎస్టీ అంటాడు, కానీ వాళ్ళకి మీద అఘాయిత్యాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా కేర్లెస్గా మాట్లాడతాడు. కాబట్టి ఇటువంటి ద్వంద్వ ప్రమాణాల వ్యక్తుల్ని ఖండించడం కోసమైనా నేను రాజకీయంలో పోరాడి మళ్ళీ 2019లో మోసపోనివ్వను అని సొంత చెల్లెలు షర్మిల చెబుతుంది, పార్టీలో నాయకులు కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ వ్యక్తికి కానీ ఆ పార్టీకి కానీ ప్రజలు ఎలా నమ్ముతారు వెంకట్ గారు? కాబట్టి ఏదైనా అంతర్ధానం అయ్యేదే కానీ టైటానిక్ షిప్పే తప్ప అది సెయిలింగ్ షిప్ అయితే కాదు. మునిగిపోయినా ఖచ్చితంగా సార్. ఇప్పటికే చాలా మంది అయితే పార్టీని విడిపోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఆ పార్టీ భవిష్యత్తు ఏందో చూద్దాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకట్ గారు. మన వీక్షకులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.